దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న సండే స్కూల్లో అంశం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరు చెప్పండి, దగ్గరగా చెప్పాలి. టిఫిన్ చేయలేదు మీరు ఎవరను? వెరీ గుడ్. దేవుడు సర్వ శక్తిమంతుడు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి? దేవుడు సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు మించిన శక్తి గలది మరొకటి భూలోకంలో లేదు. మరొకటి ఏంటంటే ఆయనకు మించిన శక్తిమంతుడు ఎవరును భూలోకంలో లేరు. అందుకని నేను ఏమనంటే నేను తప్ప వేరొక దేవుడు భూమి మీద లేడు. నేను సర్వశక్తి మంతుడను, సర్వసృష్టి కర్తను. అంటే సర్వశక్తిమంతుడు అర్థం ఏంటి తెలుసా? ఆకాశం చాలా పెద్దగా కనపడుతుంది అనుకుని అది చాలా శక్తితో నింపబడింది అనుకుంటాం మనం. అందులో కొన్ని శక్తులు ఉన్నాయి ఆకాశంలో. ఏమున్నాయి? సూర్యుడు అనే శక్తి ఉంది, చంద్రుడు అనే శక్తి ఉంది, 27 నక్షత్రాలు అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర ఇవన్నీ నక్షత్రాల శక్తులు ఉన్నాయి. వాటి చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికంటే ముందుగా అవి ఏర్పడడానికి దేవుని శక్తితో ఏర్పడ్డాయి కాబట్టి వాటన్నిటి కూడా శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. చెప్పాలి మీరు. వాటన్నిటికీ ఆ శక్తి ఇచ్చింది ఎవరు? సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, నక్షత్రాలకు కానీ, ఏమండి దేనికైనా ఆకాశ మండలం అంతటికీ కూడా శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. గట్టిగా చెప్పాలి మీరు. దేవుడు ఇచ్చింది కాబట్టే ఆకాశం కంటే సర్వశక్తిమంతుడే కదా. చెప్పాలి మీరు. అవును, అవునని చెప్పాలి. ఆకాశం కంటే మీకు అర్థం కాలేదా? అర్థమైంది లేదా? చెప్పండి మీకు. ఇప్పుడు ఆకాశం కంటే కాబట్టే ఆయన సర్వశక్తిమంతుడు అన్నాడు. ఇక భూమికి చూసుకుందాం. భూమి కోసం చూసుకుందాం. భూమి ఎలా ఉంటుంది? చాలా ఎంత భాగం ఉంది భూమి? ఎంత భాగం? 3 భాగాలు భూమి ఉంటే ఒక భాగము సముద్రం ఉంది. మీకు అర్థమవుతుందా? మొత్తం అంతా భూమి కాదు. భూలోకంలో ఒక భాగము సముద్రము, 3 భాగాలు భూమి ఉందండి. అయినప్పుడు కూడా ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం ఉందా లేదా? వాక్యం. ఆకాశము ఆయన సింహాసనం. చెప్పండి. భూమి అయినా ఆకాశం ఏమైంది చెప్పండి? దేవుని సింహాసనం అని చెప్పాలి క్లియర్గా. ఆకాశం ఏమైంది? భూమి. ఎస్, ఆకాశం ఏమైంది? భూమి ఏమైంది? అదే. కాబట్టి భూమి కంటే ఆకాశం కంటే ఉన్నతమైన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు కదా. మీకు అర్థమవుతుందా? మనకు అంశం ఏంటి ఇవాళ? దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఆకాశం కంటే భూమి కంటే ఉన్నతమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఏమండి? అంతేకాకుండా సర్వాధికారం కలిగిన వాడు. ఏమైనాడైనా వినాలి మీరు. ఇటు అటు మీరు చూడడానికి వీల్లేదు. నేను అడిగిందని సమాధానం చెప్పాలి. దేవుడు ఏమై ఉన్నాడైనా సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఎక్కడ? ఆకాశం అందే కానీ, భూమి క్రిందనే కానీ, సముద్రముల మీదే కానీ, ఈ సర్వ సృష్టి మీద ఏం కలిగి ఉన్నాడైనా? సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఓయ్ మాట్లాడకండి. ఏం కలిగి ఉన్నాడైనా? సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఆయన కంటే అధికారము కలిగి ఉన్నవారు మరెవరునూ లేరు. వెరీ గుడ్. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడు కాబట్టి భూలోకంలో ఏ అధికారం ఇవ్వాలన్నా ఆయన చేతిలోనే ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఎందుకంటే నిజానికి మనం చూసుకుందాం. మొన్న చాలామంది ఏమనుకున్నారు? జగన్ గారు అధికారంలోకి వస్తారనుకున్నారు. అవునా? టీవీలు అంచనాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఏమండి? ఇది ఎవరిచ్చారు అధికారము? ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చారా? దేవుడు ఇచ్చాడా? వెరీ గుడ్. భలే చెప్తున్నారు మీరు. గాడ్ బ్లెస్ యూ. ఎవరిచ్చారు అధికారం మీకు? చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చారు అధికారము? దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ప్రజల యొక్క మనసుల్లోనూ చేంజింగ్ కలగజేసి మార్పు అనేది రావాలని ఆయన ఇవ్వాలనే తలంపులో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంగా ఇచ్చాడు. లేదనుకోండి జగన్ని ఇవ్వాలనుకుంటే ఆయన తలంపులో జగన్నే ఇస్తాడు ఆయన. అవునా కదా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. గట్టిగా చెప్పాలి మీరు. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా
లేదు. పడిన దాన్ని విరగొట్టగలడు, విరగొట్టిన దాన్ని నిలబెట్టగలడు ఆయన. అవునా కదా చెప్పండి. కాబట్టి దేవుని సందులో మనం ఏమై ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలి. ఏమై ఉండాలి మనం? ఆయన సర్వశక్తిమంతుడని గ్రహించాలి. ఆయన శక్తి ముందు ఏది కూడా ఎక్కువ కాదని తెలుసుకోవాలి కదా. సర్వాధికారం కలిగిన దేవుడు. ఏమండి, ఏ అధికారం కలిగిన దేవుడే? సర్వాధికారం కలిగిన వాడే ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏం చేయగలడంట? ఆయన చేసిన ఆకాశాన్ని కూలగొట్టగలడు. ఆయన చేసిన భూమిని భూకంపం రప్పించి తిరగబెట్టి సముద్రంలో కిందన సముద్రం తెలుసా మీకు? మనకు కనిపించే సముద్రాలు కాకుండా భూమి కింద సముద్రం ఉంది. ఆ సముద్రంలోంచే మనం పైపులు వేస్తే వాటర్లు వస్తుంటాయి. అర్థమవుతుందా మీకు? భూమి కిందన కొద్దిగా నీళ్ళు ఉన్నాయి మనకి. సముద్రం 4 భాగాల్లో భూమి 3 భాగాలు ఉంది. భూమి 3 భాగాలు ఉంది. ఒక భాగం సముద్రం ఉంది. 4వ భాగం భూమి కిందన నీళ్ళ సముద్రం కూడా ఉంది. దాని కిందన పాతాళం ఉంది. అదే చాలా ముఖ్యమైన విషయం. దాన్ని తప్పించుకోవడానికి దేవుని మార్గంలోకి రావాలి. దేవుడు సర్వశక్తిమంతుడని గ్రహించాలి. సర్వాధికారి కలిగినటువంటి దేవుడని మనం గ్రహించాలి. అంతేకాకుండా పాపం నుంచి మరణం నుంచి విడిపించే దేవుడని తెలుసుకుని ఆయన వద్దకు రావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సందర్భంగా ఆయన చెప్తాడు కదా, ఆయన ఏదైనా చేయగలడట. ఏం చేయగలడు ఆయన ఏదైనా? బ్రతికిన మనిషిని మరణానికి పిలవగలడు. మరణించిన వాడిని తిరిగి లేపగలడు. లేపలేడా? లాజర్ను లేపడలేదా? నాయన్ అనే ఊర్లో యవ్వన కుమార్తెను లేపడలేదా? తబితాను లేపడలేదా? చెప్పాలి మీరు. ఏంటి అలా మౌనంగా ఉంటున్నారు మీరు? లేపడలేదా? ఎలా లేపగలిగాడంటే ఆయన కూడా లేచాడు కనుక. ఆయన కూడా మరణించి తిరిగి లేచాడు కనుక. పరిశుద్ధ శుక్రవారం నాడు మరణించి 2వ దినం సమాధిలో ఉంచబడి 3వ దినాన పునరుత్థాన దినాలలో ఈ ఆదివారం నాడు ఆయన లేచున్నాడు. కాబట్టి ఆయన లేచిన శక్తిగల దేవుడు కాబట్టి అనేకులు లేపగలిగాడు, మరణాన్ని జయించాడు. ఆయనకి సర్వాధికారి దేవుడని స్తోత్రము పొందుకున్నాడు లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు మీరు ఉన్నారు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మీకు ఏమి వచ్చినా రాపో నేను పాస్ చేయగలడు. మీకు అర్థమవుతుందా? ఆయన కృప మీద ఆధారపడి ఉంటే ఏ క్లాస్ చదువుతూ ఏ కాలేజ్ చదువుతున్నా, ఒకవేళ మీరు ఆయనకి విరోధంగా ఉన్నారనుకో, మీరు అన్నీ చదివినా మరుపు రప్పించి మీకు ఏమీ రాయలేని పరిస్థితి చేయలేడా? చెప్పాలి మీరు. చేయగలడు. ఏమండి? అలాగే నీకేమైనా నీకు కావాలనుకుంటే అది ఇవ్వగలడు ఆయన. నీకేం కావాలన్నా ఆయన ఇవ్వలేడా? మనం ఎవరి మీద ఆధారపడి పరిపూర్ణంగా అడగాలి. అవునా? అడిగిన దాన్ని వెంటనే ఏం చేయాలి? పొందుకున్నాం అనుకోవాలి. నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకంగా ఉన్నవారికి ఏం కలుగుతుందంట? నమ్మకంగా ఉన్నవానికి దీవెనలు మెండుగా వస్తాయట. ఇలాంటి వాళ్ళు మీరు నమ్మకంగా ఉన్నవారికి ఏం జరుగుతుందంట? దీవెనలు మెండుగా కలుగుతాయి. మెండుగంటే ఏంటి? అట్లా లెక్క అనేది లేదు, చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి దేవుని దగ్గర. అంతేకాకుండా ఆయన ఏదైనా చేయగలడటండి. అంతేకాకుండా ఆయన కష్టతరమైనది ఏది లేదట భూలోకంలో. ఉందా? ఆయన కష్టతరమైనది ఏది కూడా లేదు. ప్రతి కష్టాన్ని సులువుగా చేయగలడు. ప్రతి సులువును కూడా కష్టంగా మార్చగలడు ఆయన. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు కూడా. అధికారం అంతా ఆయనకి ఇవ్వబడి ఉంది. భూమి మీద అధికారం అంతా ఎవరికి ఇవ్వబడి ఉందంట? దేవునికి ఇవ్వబడింది. ఎవరిచ్చారు ఆయనకి? తండ్రి అయిన దేవుడు. కాబట్టి సర్వాధికారం భూమి మీద ఆయనకే ఇవ్వబడి ఉందంట. భూమి మీద ఉన్న రాజులను, ప్రపంచ దేశాల్లోని రాష్ట్రపతులను ఆయనతో పోల్చగా శూన్యమై ఉన్నారట. చూసారా? భూమి మీద ఉన్న ఆయన అధికారం అంతా ఆయనకి ఇవ్వబడింది అంటున్నాడు. భూమి మీద ఉన్న రాజులు, ప్రపంచ దేశాల్లోని రాష్ట్రపతులు ఆయనతో పోల్చుకుంటే శూన్యమైపోతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన పేరు ఏం పేరు? సర్వ శక్తిమంతుడు.